మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చట్టసభ లోపట ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ చైర్మన్ దళిత వర్గానికి చెందినటువంటి గౌరవ స్పీకర్ గారిపై వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ని అగౌరవపరిచినందుకు, స్పీకర్ చైర్ని అగౌరవపరిచినందుకు, దళిత వర్గానికి చెందినటువంటి మా స్పీకర్పై అవహేళనగా మాట్లాడినందుకు తక్షణమే సభ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితక్క గారు కానీ మొదటి నుంచి కూడా మా దళిత వర్గాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాన్ని అన్ని విషయాలు అవహేళన చేసుకున్నటువంటి సందర్భం. మొదలు వారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాణాయిత చెవెళ్ళ ప్రాజెక్టు పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టు పేరు, అంబేద్కర్ గారి పేరు ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉన్నటువంటి ప్రాజెక్టును ఏదైతే తుమ్మిడట్టు ప్రాజెక్టును రద్దు చేసుకుని మేడిగడ్డ దగ్గర వేయండు. రెండవ అవమానం మా దళిత వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ ఆ రోజు ఇదే శాసనసభలో ఏదైతే గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు పేపర్లను పైకి లేపి ఈ విధంగా పైకి ఎక్కిట్లా చూపెట్టినందుకే శాశ్వతంగా దళిత వర్గానికి చెందినటువంటి మా సంపత్ కుమార్ని శాసనసభ మొత్తం రద్దు చేసినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కానీ, ఇదే కేటీఆర్ గారు కానీ, ఇదే హరీష్ రావు గారు కానీ ఈరోజు చేరిపై గౌరవం ఉన్నటువంటి మా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, ఒక దళిత వర్గానికి స్పీకర్ గారు వారు కుర్చీలో కూర్చుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు 14 నెలలకి రాలే. ఎందుకంటే ఆ చైర్పై కూర్చున్నది ఒక దళిత వర్గానికి చెందినటువంటి స్పీకర్. ఎందుకంటే ఆ విధంగా మేము భావిస్తున్నాం. మొదటి నుంచి వారు అధికారంలో వచ్చినప్పటి నుంచి మా వర్గానికి సంబంధించినటువంటి మా వర్గాన్ని ముందుకు పెట్టుకొని మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను, దళిత వర్గాన్ని మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. మా ఇరిగేషన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క పేరు కూడా మార్పు చేసి కాళేశ్వర కమిషన్ కార్యక్రమం వేయండు. అనేక విషయాల్లో పట్ల మా వర్గాన్ని మోసం చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో పట్ల మార్పు కోరుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల గౌరవ శాసనసభ్యులుగా మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇస్తే వారు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉన్నదంటే మాతో మాట్లాడినటువంటి విషయాన్ని కేటీఆర్ మాట్లాడిన విషయం మాట్లాడతారంటే మీ మీదకి మాట్లాడాలని మా కొత్తగా ఎన్నికైనటువంటి కొంతమంది సభ్యులను ఎగేస్తారమంటుడు. మేము చెప్పినాం, ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల మీద సబ్జెక్ట్ మీద మాట్లాడే విధంగా ఉండాలి. కానీ మీ కౌశిక్ రెడ్డో, మీ జగదీశ్వర్ రెడ్డో, మీ రాజేశ్వర్ రెడ్డో ఈ విధంగా స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరియైన పద్ధతి. అనేక సందర్భంలో మాట్లాడితే ఈరోజు నేరుగా జగదీశ్వర్ రెడ్డి సభా సాక్షిగా ఇవాళ స్పీకర్ను అవమానపరిచిండు. షేరుకు నీ సొత్తుగా నీ యొక్క హక్కుగా అవహేళనగా మాట్లాడాడు. మేము దళిత వర్గానికి చెందిన యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత వర్గం అంతా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు తక్షణమే వారిని సభ్యత్వాన్ని ఏదైతే వారి యొక్క శాసనసభ ఈ యొక్క సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టపరంగా కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాకు ఏదైతే చట్టంలో భారతదేశంలో ఒక దళిత వర్గానికి చెందిన వారు ఎవరు అవహేళన చేసినా, ఎవరు తక్కువ చేసినా మాట్లాడినా కూడా చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయి. మరి ఆ విధంగా తోటి శాసనసభ్యుడిగా మేము అంత దూరం మాట్లాడకుండా తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాము జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మనవి చేయదలుచుకున్నాం. ఈరోజు దళిత వర్గాన్ని అమ్మినటువంటి బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసినటువంటి ఏ ఒక్క మంచి పరివేదన కూడా చూపెట్టమనండి. మొదటి నుంచి మా యొక్క వర్గానికి అన్ని విధాల నష్టం చేసి మోసం చేసి 10 సంవత్సరాలు వారే రాజులు వారే మంత్రులను ఏలినటువంటి వారు ఈరోజు మా యొక్క రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టుకుంటే కూడా మొదలు 2014 అధికారం వచ్చిన 2 నెలలు 3 నెలల లోపట
రాజ్యాంగ నిర్మాత పేరు మీద సాగునీరు ప్రాజెక్టు పేరు మీద ఉంటే అది పక్కకు పెట్టి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం గడిపోయాడు. అక్కడి నుంచి మొదలైంది మా అవమానం మా మీద. ఈరోజు సభా సాక్షిగా కూడా మా స్పీకర్ గారిని అవమానపరిచినందుకు వారి సభ్యత్వం పరంగా అదేవిధంగా వారి సభ నుంచి సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.